చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? రెవెన్యూ పర్లేదు మేడం. బాగా చేస్తుంది. కాకపోతే ఏంటంటే కనుక వాళ్ళ పార్టీలో వాళ్ళకి సరిగా సపోర్ట్ లేదు ఆయనకు. హ్మ్. దానివల్ల ఆయన అప్పుడు ఏం చేయలేకపోతుంది. వాస్తవానికి అయితే ఆయన ఆలోచనలు ఆయన విధానాలు బాగానే ఉన్నాయి హ్మ్. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ముందు గవర్నమెంట్ ఏం చేసినా ఆయన ఎండగడుకుంటూ ముందుకు పోతుంది కదా, హ్మ్. అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఊర్లలో చూసుకున్నా గానీ, ఇక్కడ లోకల్‌లో చూసుకున్నా గానీ, కాంగ్రెస్‌కి చాలా అంటే చాలా నెగటివిటీ ఉంది. అంటే పథకాల విషయంలో కానీ, ఆయన చేస్తున్న కొన్ని కొన్ని హైడ్రా వల్ల కానీ, ఇలాంటి పథకాలు చూసుకుంటే చాలా నెగటివిటీ పాస్ అయిపోయింది. సో, ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ పెట్టినా గానీ అండ్ ఇంకా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో చూసుకున్నా కానీ, ఎక్కువ కూడా బీజేపీ అండ్ మన కాంగ్రెస్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. మీరు దాని గురించి ఏమంటారు? అంటే హైడ్రా పెట్టడం మంచిదే మేడం. హైడ్రా వల్ల ఏంటంటే ఇప్పుడు భూములు కబ్జాలు గిబ్జాలు ఇవన్నీ ఇప్పుడు దానివల్ల ఏంటంటే క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గరీబులు ఉంటారు, వాళ్ళు అన్ని డబ్బులు పోగేసుకుంటారు. వాళ్ళు ఏ తెలియక వెంచర్ ఎవరో బిల్డర్ వెంచర్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. దాని తర్వాత అది ఎఫ్టీఎల్ ఉందా ఏముందో తెలియక చాలా మంది కొనుక్కొని చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. హైడ్రా వల్ల ఏంటంటే ఇక ముందు ఏది కొన్నా కానీ హైడ్రా సిస్టమ్ ఉంటే ఓకే ఉంటే అంటే జెన్యూన్ ఉంటుంది. దానివల్ల అందరికీ బెనిఫిట్, సామాన్య పబ్లిక్ కూడా అందరికి బెనిఫిట్ అది. ఓకే. అట్లా ఏదంటే హైడ్రా ఒక మంచి సిస్టమ్ పెట్టింది. అది హ్మ్. అది అర్థం కావడానికి టైం పడుతుంది అది. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వాళ్ళు చేసే స్కీమ్లు బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే ఏంటంటే ఆర్థికంగా లోటు ఉందని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాస్తవానికి రేవంత్ రెడ్డి హ్మ్. అతను ఒకరికి చెప్తున్నా మాకు ఎంత లోటు బడ్జెట్ ఉంది ఏం బడ్జెట్ ఉంది చెప్తా ఉన్నాను. అది చెప్పుడు ముందుకు వెళ్తుండే ఆయన చేయడానికి సిద్ధంగా అంటే ఉండాలి. లోకల్ కాన్స్టిట్యూన్స్ లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొన్నటిదాకా నడిచింది. సో ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి మళ్ళీ ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ జరిగితే ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందంటారు లోకల్‌లో? లోకల్ అయితే ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యనే రైతుల విషయంలో కూడా చాలా పనులు చేస్తున్నాడు ఆయన. మొన్న ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు ధాన్యం అంతా తడిచిపోతే కూడా ఇమీడియట్లీ దాన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ రైతులకు అందరూ కూడా మళ్ళీ రైతు బంధు కూడా వేయడం జరిగింది. ఇవన్నీ జరిగింది. ఒక రకంగా రైతుల గురించి బాగానే పట్టించుకుంటున్నాడు. రైతుల గురించి బాగా చేస్తున్నాడు రైతుల గురించి. ఈ లోకల్ బాట కూడా కాంగ్రెస్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే.